కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ కుంభరాశి వారికి శుక్రకేతువుల యొక్క సంబంధము సప్తమ స్థానంలో ఉంటుంది. మీకు చతుర్థ భాగ్యాధిపతి అవుతున్నాడు శుక్రుడు. మరి చతుర్థ భాగ్యాధిపతి సప్తమంలో శత్రువైనటువంటి శత్రుక్షేత్రంలోకి వెళ్ళి అక్కడ ఉన్నందుకు మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేయాలి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఈ శుక్రకేతువులు సప్తమంలో ఉన్నందుకు మీరు వివాహం విషయంలో వివాహ నిర్ణయాల విషయంలో అస్సలు పనికిరాదు. సాధారణంగానే ఇప్పుడు మీకు ఎన్నో నెలల నుంచి 9-10 నెలల నుంచి రాశిలో రాహు సప్తమంలో కేతు ఉన్నాడు. అయితే సప్తమంలో సప్తమ స్థానం అనేటువంటిది వివాహ స్థానం కాబట్టి వివాహ సంబంధించిన విషయంలో అది డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. దాంతోపాటు ఇంకో గ్రహం వచ్చి తోడైంది, శుక్రుడు వచ్చి తోడయ్యాడు. శుక్రుడు సహజంగానే వివాహానికి కారకుడు కాబట్టి వివాహ నిర్ణయాలు జూలై 5వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు తీసుకోకపోవడమే మంచిది. పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది పార్ట్నర్షిప్స్, గవర్నమెంట్ వ్యక్తులతో కానీ స్త్రీలతో కానీ ఆధ్యాత్మిక రంగాల్లో ఉండేటువంటి పార్ట్నర్షిప్ చేసే విషయంలో 1-4 సార్లు మీరు ఏ బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నారు, మీకు అది పనికి వస్తుందా లేదు, వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు, ఈ రూపంలో వస్తుంది కారకత్వం, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏదో చెడ్డవాళ్ళు వాళ్ళతో చేయకుండా నేను చెప్పేది అది కాదు. ఎప్పుడైనా మనకు ఒక నష్టం వచ్చేటప్పుడు ఆ యొక్క కారకత్వం రూపంలోనే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఎడ్యుకేషన్ విషయంలో అందులోనే ముఖ్యంగా ఫ్యాషన్ రిలేటెడ్ లేకపోతే కొన్ని సాఫ్ట్వేర్స్లో ఇవాళ రేపు ఏఐ వచ్చింది, ఏఐ రిలేటెడ్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఏదైనా ఇవాళ రేపు ఆన్లైన్లో చాలా నేర్పిస్తుంది. అందులో కొన్ని ఫ్రాడ్ ఉంటున్నాయి, కొన్ని జెన్యూన్ ఉంటున్నాయి. కాబట్టి అది జెన్యూనా కాదో తెలుసుకొని అటువంటి వాటికి మనీ కట్టండి, అటువంటి వాటిల్లో జాయిన్ అవ్వండి. అంతేగాని తొందరపడేదో ఇప్పుడంతా ఏఐ వచ్చేసింది, ఏఐ ప్రపంచం వచ్చేసింది, ఏఐ ఇమీడియట్గా నేర్చుకోకపోతున్నా ఏదో నా కొంప మునిగిపోద్ది అన్నట్టుగా తొందరపడి డబ్బులు కట్టేస్తూ ఉంటారు. అసలు జెన్యూనా కాదో చూసుకోకుండా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో వివాహం అయినటువంటి వారికి జీవిత భాగస్వామితో తెలియని ఎడబాటు, మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. ఈ యొక్క విషయం పట్ల కాస్త మీరు జాగ్రత్త వహించండి, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే ప్రధానంగా విష్ణు సహస్రనామాలు, సూర్య ఆరాధన, నవగ్రహాలలో శుక్ర కుజ కేతు ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, మరియు రావి చెట్టు కింద ఉన్నటువంటి సర్పాల దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రతిష్ఠ చేసిన వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన నీటితో అభిషేకం చేసి 11 ప్రదక్షిణాలు చేసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఈ శుక్రకేతువుల యొక్క కలయిక కనుక మీ జన్మజాతకంలో ఎక్కడుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాయింట్ నెంబర్ 1, శుక్రుడు కేతు క్లోజ్ కంజంక్షన్ లో ఉన్నారా, దూరంగా ఉన్నారా అంటే ప్రతి రాశికి 1 నుంచి 30 డిగ్రీలు ఉంటాయి. ఇది ఎక్కడో 30 డిగ్రీల్లో, ఇది ఎక్కడో 1 డిగ్రీలో ఉంటే దాన్ని కంజంక్షన్ అన్నారు. పెట్టుకోండి, దాన్ని మీరు కంజంక్షన్ గా తీసుకోండి. కనీసం 10 డిగ్రీల లోపలైనా ఉండాలి, లేకపోతే ఒకే ఏక నక్షత్రంలో ఉండాలి. అంటే అలాగా మీకు అశ్విని నక్షత్రం ఉంది ఉదాహరణకి, 13.20 డిగ్రీలు అశ్విని ఒకే నక్షత్రంలో ఉన్నా కొంత ఎఫెక్ట్ ఉంటుంది. కానీ మీకు డిఫరెంట్ నక్షత్రాల్లో ఉన్నప్పుడు దాని ప్రభావం తగ్గుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. అయితే ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే శుక్రకేతులు ఉంది అనగానే వెంటనే వాళ్ళ బలహీనత వస్తుంది, లేకపోతే వెంటనే వాళ్ళకి వివాహం అవ్వదు, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటుంది, లేకపోతే స్త్రీలతో గొడవలు అవుతాయి, ఇలా వెంటనే డెసిషన్ తీసుకోకూడదు. ఎందుకు అంటే మీకు శుక్ర మహాదశ కానీ కేతువు యొక్క మహాదశ కానీ జీవితంలో రానప్పుడు, లేనప్పుడు ఆ యొక్క నెగిటివ్ ఫలితాలు రావు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు జరుగుతుంది అంటే మీరు ఉదాహరణకి
అశ్విని భరణి దాటేశారు అంటే కృత్తిక నుంచి స్టార్ట్ అవుతాయి నక్షత్రాలు. మళ్ళీ ఆ నక్షత్రాల్లో పుట్టిన, లేకపోతే మకా పుబ్బ కాకుండా, లేకపోతే మూల పూర్వాషాఢ కాకుండా పుడితే అప్పుడు మీకు అది ఆ దశలు రావాల్సింది. ఎప్పుడో 90 ఏళ్ళకి వస్తుంది. అప్పుడు 90 ఏళ్ళకే, 90 ఏళ్ళకి, 100 ఏళ్ళకి వచ్చేటువంటి ఆ యొక్క మహాదశ వల్ల మీకు పెద్దగా ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ ఈ యొక్క విషయం చూసుకోవాలి. సరే, క్లోజ్ కంజంక్షన్లో ఉందండి, మాకు ఆ మహాదశలు కూడా వచ్చాయి, ఏమిటి పరిస్థితి? ఇక్కడ మీకు లగ్నం నుంచి 12 భావాల్లో క్లోజ్ కంజంక్షన్లో ఉంటే ఈ ఫలితం వస్తుంది, ఆ మహాదశ అంతర్దశలు వస్తాయి. లగ్నంలోనే ఉందనుకోండి, అప్పుడు మనిషి ఒక తెలియని ఒక విరక్తి భావంలో అతని లైఫ్ వెళ్తూ ఉంటుంది. అంటే ఏమిటి? పెద్దగా దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం. ఎందుకంటే శుక్రుడు అంటే భోగాలు, కేతు అంటే కటింగ్. భోగాల మీద పెద్దగా ఆసక్తి లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. కాకపోతే అతను అదే జీవుడు కనుక లక్ష్మీ గణపతి ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన కనుక చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. అవన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా 2వ స్థానంలో ఉంది ఈ కాంబినేషన్, అంటే శుక్రుడు కేతు కలయిక 2లో ఉందనుకోండి, క్లోజ్ కంజంక్షన్లో మీకు ఆ మహాదశలు అంతర్దశలు నడవాలి. అయితే ఇక్కడ మహాదశ ఎప్పుడో ఉన్నా, లేకపోతే మహాదశలు అంతర్దశలు అయిపోయినా కూడా దీని ఫలితం పెద్దగా రాదు. ఉన్నప్పుడు మీకు ధనస్థానంలో ఉంది కాబట్టి ధన విషయంలో ఆ యొక్క పర్టికులర్ ఇయర్స్లో, ఆ యొక్క సమయాల్లో ధనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులలో స్త్రీలతో కొద్దిగా జాగ్రత్తగా వహించాలంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా సరే కాస్త ఈ యొక్క విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. ఇక 3వ భావంలో ఉందనుకోండి శుక్రకేతువులు, క్లోజ్ కంజంక్షన్ ఆ మహాదశ అంతర్దశలు వచ్చేటప్పుడు మీరు సిబ్లింగ్స్తో, లేకపోతే మధ్యవర్తిత్వంగా ధనం ఇచ్చే విషయంలో ఒక్కోసారి మనం మీడియేటింగ్ చేస్తూ ఉంటారు. అటువంటి విషయాల పట్ల ఇబ్బంది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే 4వ భావంలో ఆ సమయంలో మీరు వాహనం కానీ గృహం కానీ కొనుక్కోకూడదు, మీ పేరు మీద కొనకూడదు. సర్వసాధారణంగా కేతువు 4లో ఉండి శుక్రుడితో ఉంటే వీళ్ళ పేరు మీద అసలు సైకిల్ కూడా ఉండకూడదని చెప్తాను నేనైతే. ఎందుకంటే వాహనము గృహము వచ్చినప్పటి నుంచి వీళ్ళ కష్టాలు ప్రారంభం అవుతాయి, మళ్ళీ అవి అమ్మేసేదాకా కష్టాలు పోవు. కాకపోతే వీళ్ళు ఎవరైనా వీళ్ళ జీవితంలో అంటే వీళ్ళ తాత ముత్తాలు కదా ఇతని కానీ అమ్మవారి ఆలయాన్ని కనుక కట్టించినట్లయితే ఆ దోషం వీళ్ళకి వర్తించదు. ఎందుకంటే అది ఆ రూపంలో యోగంగా మారింది. కొన్ని పనులు మనం చేసేటువంటి యోగంగా మారుతాయి, కొన్నిసార్లు దోషంగా మారుతూ ఉంటాయి. పంచమంలో ఉన్నాడు, ఉదాహరణకి ప్రేమ వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే లవ్ అఫేర్ వల్లే వీళ్ళ మనసంతా పాడవడం కానీ వీళ్ళ డిస్టర్బెన్సెస్ అవడం కానీ జరుగుతూ ఉంటుంది. షష్టమంలో ఉండడం అనుకోండి, శత్రువు స్త్రీ మూలకంగా శత్రుత్వం ఏర్పడుతూ ఉంటుంది. సర్వసాధారణంగా శుక్రుడు 6లో ఉన్నా స్త్రీ మూలకంగా శత్రువు ఏర్పడుతూ ఉంటుంది. కాకపోతే కేతువుతో ఉన్నప్పుడు మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. దీన్ని ఒక రకమైన సర్పదోషం కూడా అంటూ ఉంటారు. దీనికి మీరు మన రావి చెట్టు కింద ఉండేటువంటి శుక్రకేతు గ్రహాల దగ్గర, అంటే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన, రావి చెట్టు కింద ఉండేటువంటి సర్పాలకి పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్ని కలిపి వేయడం కూడా మంచిది. ఇక సప్తమంలో ఉంది, వ్యవహారాల విషయంలో ఇబ్బందులు వస్తాయి, దూరంగా ఉండడం. సమ్ టైమ్స్ ఒక్కోసారి ఏమవుతుందంటే సప్తమాధిపతి బాగున్నాడు అనుకోండి, అప్పుడు దూరంగా ఉండడం, ఈయన విదేశాలు వెళ్ళడం, లేదా ఆ అమ్మాయి ఏదో విదేశీ ఛాన్సెస్ రావడం, ఇలా ఎడబాటు ఉంటుంది. అష్టమంలో అనుకున్నట్లయితే శుక్రకేతువులు తాతగారి ఆస్తి విషయంలో ఇబ్బందులు ఉంటాయి. తాతగారి ఆస్తులు తీసుకోకూడదు. భాగ్యంలో ఉంటే తండ్రి గారు మంచి భక్తి మార్గంలో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది, లేదా తండ్రి గారితో అప్పుడప్పుడు ఎడబాటు ఉండడం జరుగుతుంది, లేదా తండ్రి గారికి కొన్ని మ్యాటల్ ఇష్యూస్ జరిగి ఉంటాయి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దశమంలో ఉంటే చేసే ఉద్యోగంలోనే ఏదైనా శ్రీమూర్తితో ఇబ్బంది రావడము, ఏకాదశంలో ఉంటే కొంత ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాల వల్ల ఇబ్బంది రావడము, 12వ స్థానంలో ఉంటే తండ్రి గారి ఆస్తి తీసుకోకూడదు. ఇక్కడ అష్టమంలో ఉంటే తాతగారి ఆస్తి, 12లో ఉంటే తండ్రి గారి ఆస్తి విషయంలో దోషం ఉండడం, లేదా ఆగ్నేయ దోషాలు ఉండడం. సర్వసాధారణంగా వాస్తుపరంగా కూడా చూసుకుంటే ఆగ్నేయ సంబంధించిన దోషాలు ఉంటాయి. అయితే ఇది ఎవరికైనా కూడా ఈ కలయిక ఉన్నప్పుడు శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము,
లక్ష్మీ గణపతి ఆరాధన చేయడము చేసినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క దోషం అనేటువంటిది పరిపూర్ణంగా తగ్గుతుంది.